హలో నమస్తే. ఏ ముహూర్తాన ఎలక్షన్ కమిషన్ పైన రాహుల్ గాంధీ ఫైట్ మొదలుపెట్టాడో కానీ రాహుల్ గాంధీకి రోజుకో అస్త్రం దొరుకుతోంది ఎలక్షన్ కమిషన్ పైన ఫైట్ చేయడానికి. ఎలక్షన్ కమిషన్ పైన గత కొద్ది రోజులుగా వరుసగా విరుచుకుపడుతున్నారు రాహుల్ గాంధీ. కేవలం విమర్శలకు మాత్రమే పరిమితం కాకుండా అనేక ఆధారాలను కూడా దేశ ప్రజల ముందు ఉంచుతున్నారు. ఆ ఆధారాలు కోర్టులో ఎలక్షన్ కమిషను కన్విన్స్ అవ్వాల్సిన అవసరం లేనివి. ఆ ఆధారాలు దేశ ప్రజలందరికీ అర్థమయ్యేలా ఉన్నవి. ఇటీవల ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన డేటాని బేస్ చేసుకొని బెంగళూరు సెంట్రల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని మహదేవ్పుర అసెంబ్లీ సెగ్మెంట్లో జరిగిన భాగోతాన్ని దేశ ప్రజల ముందు ఉంచారు రాహుల్ గాంధీ. దానికి ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి ఆన్సర్ కనపడలేదు. ఎలక్షన్ కమిషన్ అంశం మాకు తెలియదు, మేము చూడలేదు అన్నట్టుగా బిహేవ్ చేస్తుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా దీనిపైన స్పందించేందుకు నిరాకరిస్తోంది, స్పందించడానికి ముందుకు రాలేకపోతోంది. సో తాజాగా బీహార్ ఎన్నికలకు సంబంధించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అక్కడ జరుగుతోంది. సో అక్కడ ఓటర్ల సవరణ పేరుతో అర్హులైన అనేక మంది ఓట్లను తీసేస్తున్నారు అంటే ప్రతిపక్షం ఆరోపిస్తోంది. ఆరోపణ చేయడం మాత్రమే కాదు, సుప్రీంకోర్టులో ఫైట్ చేస్తోంది. సుప్రీంకోర్టులో అనేక స్వచ్ఛంద సంస్థలు, అనేక మంది రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు పిటిషన్లు వేశారు. సుప్రీంకోర్టు దృష్టికి బీహార్లో జరుగుతున్న వ్యవహారాన్ని తీసుకొచ్చారు. బీహార్లో స్పెషల్ రివిజన్ పేరుతో అనేక మంది అర్హులైన వాళ్ళ ఓట్లు తొలగిస్తోంది. ఆ అర్హులైన వాళ్ళంతా కూడా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఓటేస్తారు అని ఇంప్రెషన్తో, ఓటేస్తారనే ఆలోచనతో వాళ్ళ ఓట్లు తొలగిస్తోంది అంటూ ప్రతిపక్షాలు ఆరోపణ చేస్తున్నాయి. కానీ సుప్రీంకోర్టు అక్కడ ఓటర్ల జాబితా సవరణ అంశానికి సంబంధించి జరుగుతున్న తీరును కూడా గతంలో తప్పుపట్టింది. సేమ్ టైం ఆ సవరణని ఆపమని మేము ఆదేశాలు ఇవ్వలేమంటూ చెప్పింది. ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టులో వేసిన అఫిడవిట్లో కూడా ఎవరైతే ఈ రివిజన్ని తప్పుపడుతూ పిటిషన్లు వేశారో వాళ్ళపైన చర్యలు తీసుకోండి, వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి, వాళ్ళను మందలించండి, మేము మాత్రం 65 లక్షల మంది ఓట్లను తీసేసాం, ఆ ఓట్లు ఎవరెవరికి తీసేసాం మేము మాత్రం వివరాలు ఇవ్వం, అలా చెప్పాలని నిబంధనలు లేవు అంటూ ఒక వితండవాదాన్ని ఎలక్షన్ కమిషన్ చేస్తూ వచ్చింది. సో ఈ మొత్తం వ్యవహారం ఇలా నడుస్తూ ఉండగా రాహుల్ గాంధీ ఈరోజు దేశ ప్రజల ముందు ఎలక్షన్ కమిషన్ని నగ్నంగా నించోబెట్టాడు. ఎలక్షన్ కమిషన్ చేస్తున్న తప్పుల్ని దేశ ప్రజల ముందు పెట్టాడు. ఏంటది? బీహార్లో ఎవరి ఓట్లనైతే ఎలక్షన్ కమిషన్ తొలగించిందో, ఎవరైతే బీహార్లో మరణించిన వారు అంటూ ఓట్లను తొలగించిందో వాళ్ళందరినీ తన నివాసానికి పిలిచి వాళ్ళతో కలిసి కూర్చొని కాఫీ తాగి ఫోటో దిగారు ఆయన. సో ఎవరైతే నాతో కలిసి కూర్చొని కాఫీ తాగారో, నాతో ఫోటో దిగారో వీళ్ళందరూ కూడా బీహార్ ఎన్నికల జాబితాలో, ఓటర్ల జాబితాలో లేరు. ఎందుకు బీహార్ ఓటర్ల జాబితాలో లేరంటే వీళ్ళందరూ చనిపోయారని వీళ్ళ ఓట్లు తొలగించినట్టు ఎలక్షన్ కమిషన్ చెప్తోంది. నాకు ఒక అరుదైన అవకాశం దొరికింది, చనిపోయిన వాళ్ళతో కూడా కలిసి కూర్చొని కాఫీ తాగే అవకాశం నాకు దొరికింది అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ ర్యాగింగ్ చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ని. ఎలక్షన్ కమిషన్ దగ్గర ఆన్సర్ లేదు. ఎలక్షన్ కమిషన్ చేసిన తప్పులు దేశం ముందు ఓపెన్గా కనపడుతున్నాయి. ఎలక్షన్ కమిషన్ తప్పు చేసింది అనే దానికి సంబంధించిన ఆధారాలని దేశ ప్రజల ముందు పెట్టారు రాహుల్ గాంధీ. ఎంతమంది ఓట్లను ఎలక్షన్ కమిషన్ చనిపోయారనే కారణంతోటో మరో కారణంతోటో తొలగించింది అనే దానికి లైవ్ ఎగ్జాంపుల్స్ని, పలానా వ్యక్తి చనిపోయారంటూ ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తే ఆ వ్యక్తులను తీసుకొచ్చి దేశ ప్రజల ముందు పెట్టారు రాహుల్ గాంధీ. ఓ 10 మందో 15 మందో ఈరోజు ఆయనతో పాటు కలిసి కూర్చొని కాఫీ తాగారు. కానీ అలా చనిపోయారనే కారణంతో ఓట్లు తొలగింపబడ్డ వాళ్ళ జాబితా బీహార్లో లక్షల సంఖ్యలో ఉంది. ఈరోజు రాహుల్ గాంధీ చేసిన పని నిన్న సామాజిక కార్యకర్త యోగేంద్ర యాదవ్ సుప్రీంకోర్టు ముందుకు తీసుకొచ్చారు. సుప్రీంకోర్టు బెంచ్ ముందు ఇద్దరు ఓటర్లను తీసుకొచ్చి నించోబెట్టాడు. సుప్రీంకోర్టుకు చెప్పారు, వీళ్ళిద్దరూ చనిపోయారని ఎలక్షన్ కమిషన్ వీళ్ళ ఓట్లు తీసేసింది, ఇదిగో వీళ్ళిద్దరిని మీ ముందుకు తీసుకొచ్చారు, వీళ్ళు బ్రతికే ఉన్నారు. బీహార్లో ఎలక్షన్ కమిషన్ చేస్తున్న అక్రమాలకు ఇంతకంటే ఎగ్జాంపుల్ ఇంకా ఏం కావాలి అంటూ సుప్రీంకోర్టు ముందుంచారు యోగేంద్ర యాదవ్. నిన్న యోగేంద్ర యాదవ్ సుప్రీంకోర్టు ముందు చేసిన పని ఈరోజు రాహుల్ గాంధీ దేశ ప్రజల ముందుంచారు. మరికొంతమంది చనిపోయారు అని చెప్పి తొలగించబడ్డ ఓటర్లతో కలిసి కాఫీ తాగుతూ. సో ఏ రకంగా ఎలక్షన్ కమిషన్ బీహార్లో బుల్డోజ్ చేయాలని ప్రయత్నం చేస్తోంది, ఏ రకంగా ఎలక్షన్ కమిషన్ బీహార్లో ఓట్ల తొలగింపుని ఆర్గనైజ్డ్గా, ప్లాన్డ్గా ఓ రాజకీయ పార్టీ కోసం చేస్తోంది, ఏ రకంగా బీహార్లో ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే పూర్తయిన ఓటర్ల సవరణని నిజానికి 2025లో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం బీహార్లో ఎలక్షన్ కమిషన్ ఓటర్ల జాబితా సవరణను పూర్తి చేసింది. ఎప్పుడో పూర్తి చేసి ఓటర్ల జాబితాను రెడీ చేసిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్ జూన్లో మళ్ళీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో మళ్ళీ రివిజన్ స్టార్ట్ చేసి ఓటు ఉంచాలా తీసేయాలనే విషయాన్ని BLO చేతిలో పెట్టింది. అక్కడ రేషన్ కార్డు ఒక ఆధారం కాదు ఓటు ఉండడానికి అంటూ చెప్పింది.
ఆధార్ కార్డు ఒక ఆధారం కాదు అంటూ చెప్పింది. ఇలా ఓట్లు తొలగించడానికి సంబంధించి కారణాలు వెతుక్కునే ప్రయత్నం ఎలక్షన్ కమిషన్ చేస్తూ వచ్చింది. బిఎల్ఓ దయా దాక్షిణ్యాలపైన ఆ ఊర్లో ఉన్న ఓటరు జాబితాలో ఉండాలా లేదా అనేది నిర్ణయింపబడుతున్నట్టు ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. ఎలక్షన్ కమిషన్ చేసిన తప్పుల తాలూకు పరాకాష్ట చనిపోయారనే పేరుతో వ్యక్తుల ఓట్లు తొలగించడం. దానికి కారణం వీళ్ళు మా పార్టీకి మేమే పార్టీకి కొమ్ము కాస్తున్నామో ఆ పార్టీకి ఓట్లు వేయరని ఎలక్షన్ కమిషన్ భావించిందేమో అనే ఒక ఇంప్రెషన్ కలిగించేలా చేయడం. సో ఎలక్షన్ కమిషన్ చేస్తున్న పనిని, ఎలక్షన్ కమిషన్ చేస్తున్న తప్పుల్ని దేశం ముందు ఎక్స్పోజ్ చేయడం మాత్రమే కాదు, ఎలక్షన్ కమిషన్ని ర్యాగింగ్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ.